పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ధ్యానించే అంశం ఇర్మియా ప్రవక్తపై జరిగిన కుట్రలు, ద కాన్స్పిరసీస్ అగెయిన్స్ట్ ప్రాఫెట్ జెర్మాయా, ద సఫరింగ్స్ ఆఫ్ ప్రాఫెట్ జెరెమియా. ప్రియులారా, అసలు ప్రజలు ఇర్మియా మీద కుట్రలు ఎందుకు పన్నారు? ఇర్మియా చేసిన తప్పేంటి వాళ్ళ దృష్టిలో అని ఆలోచన చేస్తే ఇర్మియా ప్రవక్త తప్పేమీ చేయలే. ఆయన చేసిందల్లా ఒకే ఒకటి, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నిర్మొహమాటంగా అంటారు కదా, దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది. ఆ దేవుని వాక్యాన్ని ఏమి మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా ఆ సత్య వాక్కును బోధించాడు. కాబట్టి ప్రజలకి ఇర్మియా మీద పీకల వరకు కోపం వచ్చేసింది. అయితే ప్రియులారా, ముందుగా ఇర్మియా ఏమి బోధించాడు? ఆయన చేసిన బోధన అంత సులభమైన బోధన కాదు, కఠినమైన బోధన. ఆనాటి సమాజంలో, మరి ముఖ్యంగా యూదా రాజ్యములో ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుని యొక్క వాక్యానికి పట్టించుకోకుండా, దేవుని ఆజ్ఞలు పట్టించుకోకుండా విచ్చలవిడిగా హేయమైన క్రియలు చేస్తూ జీవిస్తున్నారు. అయితే ప్రభు ఇర్మియాని పిలిచి, ఇర్మియా, నీవు నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పు, వారు దేవుని శిక్షకు లోనవుతారు, దేవుని యొక్క తీర్పు యోధా సామ్రాజ్యంపై రాబోతుందని నువ్వు చెప్పు అని ప్రభువు ఇర్మియాని పంపించారు. సో ఇర్మియా వెంట్ and he just preached the word of God as it is, that in the coming days the judgment of the Lord is going to fall upon the kingdom of Judah. అప్పుడు ప్రజలేమో వాళ్ళకి నచ్చలేదు. ఈయనేంటి, మేమందరం హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఈయనేంటి పదే పదే వచ్చి మనల్ని ఖండిస్తాడు, పదే పదే వచ్చి దేవుని తీర్పు అంటాడు, పదే పదే వచ్చి మీ అందరికీ శిక్ష రాబోతుంది అంటున్నారు, ఇతన్ని మనం వదిలించుకుందాం, ఇతన్ని శిక్షిద్దాం, ఇతన్ని చంపుదాం అని ప్రజలు కుట్రలు పన్నారు. ప్రియులారా, అయితే నేను ఈ యొక్క 5 విషయాలు, ఇర్మియాపై జరిగినటువంటి 5 కుట్రల గురించి ఈరోజు వాక్యంలో చెప్పబోతున్నాను. మొట్టమొదటి ప్రియులారా, ఇర్మియాపై కుట్ర పన్నింది ఎవరో కాదండి, తన సొంత ఊరి వారే, తన సొంత ప్రజలే. ఆయన ఎవరినైతే నమ్మాడో, ఎవరితో అయితే స్నేహంగా ఉన్నాడో, తన బంధువులు, తన ఊరు వారే ఇర్మియాపై కుట్రలు పన్నారు. ఇది ప్రియులారా కొన్నిసార్లు ఏంటంటే చాలా బాధాకరంగా ఉంటుంది. నేను నమ్మిన వాళ్ళే నాపై కుట్రలు పన్నారా, నేనేంటి ఇంత గుడ్డిగా నమ్మేశానే అని మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం. అయితే మొట్టమొదటిది, తన సొంత ఊరి వారే, తన సొంత ప్రజలే ఇర్మియాని మోసం చేశారు, ఇర్మియా మీద కుట్రలు పన్నారు. వాక్యంలో చదువుదాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం వరకు మన వాక్యము చదివితే ఈ విధంగా అక్కడ రాయబడి ఉన్నది. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభు నాకు తెలియజేశాను. ఇర్మియా అంటున్నాడు, దేవుడు నాకు ఆల్రెడీ తెలియపరిచాడు, నా మీద ఎక్కడో కుట్రలు జరుగుతున్నాయి. పీపుల్ ఆర్ ప్లాటింగ్ to kill me. They are planning conspiracies. They are making conspiracies against me. ఆయనకి తెలిసింది. కానీ ఇర్మియా ప్రవక్త ఎలా ఉన్నాడంటే అమాయకంగా ఉన్నాడు. ఒక గొర్రె పిల్లవాడు ఉన్నాడు, తనను వధించే గొల్లవాణిని గొర్రె గుడ్డిగా నమ్మిద్ది కదా, అదే విధంగా ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నేను ఒక గొర్రె పిల్లలాగా గుడ్డిగా నేను ప్రజల్ని నమ్మేశాను. వాక్యంలో చదువుతాను, నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రె పిల్లవలే ఉంటిని, వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. దేవుడు తెలియపరిచాడు, కానీ ఇర్మియా దాన్ని గ్రహించుకోలేకపోయాడు. నా విరోధులు ఏమన్నారంటే చూడండి, ఆయన విరోధులు, పుష్టిగా ఉన్నప్పుడే చెట్టుని నరికివేయదము, ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టేదము, ఈ లోకం నుండి అతన్ని తుడిచిపెట్టేద్దాం, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికిరి. ప్రియులారా, ఎంతోమంది దైవజనులు కూడా ఈ విధంగా హింసకు లోనయ్యారు. మన రీసెంట్గా ప్రవీణ్ ప్రగడాల గారి గురించి అనేక వాక్యాలు మనం విన్నాం.
ఆయన కూడా దేవుని వాక్యాన్ని నిర్మోహమాటంగా ఉన్నట్లుగా బోధించాడు. ఇక్కడ కూడా ఇర్మియా ప్రవక్త చూసారా ప్రియులారా, ఎన్నో బాధలు వచ్చినాయని ఉన్నది చెప్పినట్లుగానే దేవుడు చెప్పమన్నది చెప్పాడు, చాలా ఇబ్బందులు పాలయ్యాడు. కానీ ఇర్మియా ఈ సమయంలో ఇర్మియా యొక్క స్పందన ఎలా ఉంది? హౌ డిడ్ ప్రాఫెట్ జెరమయా రెస్పాండ్ టు దిస్ సిచ్యువేషన్? ఆయన ఒకటి చేశాడు, ప్రార్థన చేశాడమ్మా. ఏం చేశాడు ప్రార్థన? చూడండి, నేను ఇట్లు మనవి చేసి తిని, సర్వశక్తివంతుడు అయిన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి. యు ఆర్ జస్ట్ గాడ్, యు ఆర్ రైచియస్ గాడ్. యు విల్ నాట్ లీవ్ మీ అలోన్, యు విల్ హెల్ప్ మీ. లార్డ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. లార్డ్, ఐ బిలీవ్ ఇన్ యూ దట్ యూ విల్ సేవ్ మీ, యూ విల్ ప్రొటెక్ట్ మీ. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సర్వశక్తివంతుడైన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనసును పరిశీలించువాడవు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని, నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతును. అయ్యా, నువ్వు నాకు న్యాయం చేస్తావు అని గట్టిగా ఇర్మియా ప్రవక్త నమ్ముతున్నాడు. మీరు ఇంకా చదువుకుంటూ వెళితే, అనాథోతు ప్రజలు నన్ను చంప నిశ్చయించుకొనిరి, నీవు ప్రభు సందేశం ప్రకటించినచో మేము నిన్ను వధింతుము. ఇర్మియా చాలా ఏమన్నారు? ఇర్మియా వార్నింగ్, నువ్వు గనక దేవుని వాక్యాన్ని మళ్ళా మాకు బోధించావనుకో, నిన్ను వధిస్తాం, నిన్ను నాశనం చేస్తాం అని తన సొంత ఊరి ప్రజలు చూడండి ప్రియుల, స్వీయ నగరములనే హింసాకాండ జరుగుతుంది ఇర్మియా మీద. ఇది సొంత ప్రజలే ఇర్మియా మీద కుట్రలు పడినారు. నెంబర్ 1. రెండోది ప్రియులారా, దేవాలయములో, యెరూషలేము దేవాలయములో ఇర్మియాని అరెస్ట్ చేయాలనుకున్నారు, బంధించాలనుకున్నారు, తర్వాత మరణ శిక్ష వేయాలనుకున్నారు. యెరూషలేము దేవాలయంలో ఎవరో అక్కడ ఉన్నటువంటి అక్కడ కూడా ఏం జరిగింది? యెరూషలేము దేవాలయంలో మళ్ళా పశ్చాత్తాపం గురించి బోధించాడు. హీ ప్రీచ్డ్ దట్ పీపుల్ షుడ్ రిపెంట్ అండ్ బిలీవ్ గాడ్. పశ్చాత్తాపపడాలి, దేవుణ్ణి నమ్మాలి, మంచిగా జీవించాలి అని ఇర్మియా ప్రవక్త యెరూషలేము దేవాలయంలో ఆ పశ్చాత్తాపం గురించి బోధిస్తుంటే, అక్కడ ఉన్నటువంటి కొందరు రాజకీయ నాయకులు, మత బోధకులు, యాజకులు వచ్చేసి ఏం చేశారు చూడండి ప్రియులారా, ప్రజలందరూ కలిసి అతన్ని పట్టుకొని ఇర్మియాని పట్టేసుకున్నారు, గట్టిగా పట్టుకొని ఇతడు చావవలెను అని అనిరి, హింసించి చంపాలనుకున్నారు. ఆయన చేసిన తప్పు కాదు, పశ్చాత్తాప పడండి అయ్యా, జీవితాలు బాగు చేసుకోండి, దేవుని శిక్ష యోధా రాజ్యం మీద రాబోతుంది, మీరు మారు మనసు పొందండి అని ఆయన వాక్యాన్ని బోధిస్తే ప్రజలందరూ, మత పెద్దలు, రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఇర్మియాని బంధించి ఇర్మియాని చంపాలనుకున్నారు. వాక్యంలో చూడాలంటే ప్రియులారా, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము, దాంట్లో ఆయన చేసిన ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం, అక్కడ చూడండి ఆయన చేసిన పని మీ కొరకు నేను చదువుతాను. 2వ వచనము, నీవు దేవాలయం ఆవరణమున నిలుచుండి యోధా నగరముల నుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వినిపింపుము. దేవుడు ఇర్మియా, నువ్వు అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి, దేవాలయం దగ్గరికి వెళ్ళి నేను చెప్పమన్నది నువ్వు చెప్పు అని ప్రభు అక్కడ ఇర్మియాకి ఒక బాధ్యత అప్పగించారు. మీరు చదువుకుంటూ వెళ్తే, ఒక్క మాట కూడా వదిలిపెట్టవద్దు. ఇంకో రకంగా కొంచెం వేరే కోణంలో చూస్తే ఇర్మియా బలైపోతున్నాడు. తర్వాత అంటాడు, దేవా నువ్వు నాకంటే బలవంతుడు అయ్యా, నేనేమో నేను చిన్నోడిని, నువ్వు నన్ను వాడుకుంటున్నావు ఈ విధంగా, కానీ నేను అందరి ఎదుట నేనేమో చెడు అయిపోతున్నాను, కానీ నువ్వు నాకంటే బలవంతుడివి, నేనేం చేయలేను ప్రభువా, ఐఎమ్ హెల్ప్లెస్ బిఫోర్ యూ, యు ఆర్ పవర్ఫుల్ దాన్ ఐ అని ఇర్మియా ప్రవక్త తన బాధను ప్రార్థనగా మళ్ళీ చూడండి. ఇక్కడ చూడండి, ఒక్క మాట కూడా వదిలిపెట్టవద్దు. ఇది మంచి మాటలా? ఈ మాటలన్నీ ఏంటి చూడండి, యోధా రాజ్యం లేకపోతే యుద్ధంలో ఓడిపోతుంది, యోధా రాజ్యం మీద దేవుని శిక్ష వస్తుంది, యుద్ధంలో అనేక మంది చచ్చిపోతారు, మీకు బాధలు ఎక్కువ అవుతాయి. ఈ బాధలు ఏంటంటే ఎవరికైనా కోపం వస్తుంది.
సరే ఆయన ఏమన్నాడు, పశ్చాత్తాప పడమంటే జనాలేమో ఆయన మాటే వినట్లేదు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే బహుశా ఇర్మియా బోధ ఆలకించి ఎవరైనా మారతారేమో, యోధా రాజ్యాన్ని కాపాడదాం, రక్షిద్దామని దేవుడు అనుకుంటున్నాడు, తన ప్రవక్తను పంపుతున్నాడు. కానీ ప్రజలేమో వినట్లేదు, పెడచెవును పెడుతున్నారు. ఒకవేళ ప్రజలు నా పలుకులు ఆలకించి తమ దుష్క్రియల నుండి దుష్ట మార్గమును వైదొలగవచ్చును, అప్పుడు నేను నా మనసు మార్చుకొని వారి దుష్క్రియలకు గాను వారిని నాశనముకు గురి చేయను అని దేవుడని ఇర్మియాతో, నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము అని దేవుడు పంపించాడు. ఇర్మియా చెప్పాడు. కానీ ఇర్మియాకు వచ్చిన ఫలితం ఏంటి? 8వ వచనం, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనంలో, నేను ప్రభువు చెప్పమనిన సంగతులను చెప్పిన వెంటనే ప్రభు ఏమైతే బోధించమన్నారో అది బోధించాడు ఇర్మియా ప్రవక్త. చెప్పగానేమైంది? ప్రజలెల్లరూ నన్ను పట్టుకొని నీకు మరణశిక్ష తప్పదు. ఇర్మియా ఈ దేవాలయమునకు షిలో దేవాలయమునకు పట్టిన గతియే పట్టునని, ఈ నగరము పాడుబడగా దీనిలో ఎవరో వసింపరని ప్రభు పేరు మీదుగా నువ్వేలా ప్రవచించితివి అని చెప్పాడు. ఇగో ఈ యెరూషలేము దేవాలయానికి షీలో దేవాలయం గతే పట్టుద్ది అంటే ఇక్కడ ఆ యొక్క హింసాకాండ జరగబోతుంది, యుద్ధ సమయంలో చాలా నష్టం రాబోతుంది, దేవాలయంలో కూడా అంత హింసాకాండ జరగబోతుంది అని ఇర్మియా ప్రవక్త ముందుగానే, ప్రజలారా మీరు మారండి, మీరు మారకపోతే సర్వనాశనం అయిపోతారు అని నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లుగా కఠినంగా చెప్పేస్తున్నాడు. ప్రజలకి నచ్చట్లా. ఎప్పుడు ఏమంటారు ప్రియులారా, నిజం చేదుగా ఉంటుంది. సరే ఇంత జరిగేబట్టుగా మరి జనాలు ఏం చేశారు? పట్టుకున్నారు, చంపాలనుకున్నారు, బంధించాలనుకున్నారు. ఇక మీరు వాక్యంలో కానీ ఒకటేంటంటే 16వ వచనంలో, అంతటా నాయకులు ప్రజలు యాజకులతో ప్రవక్తలతో ఇతడు మన దేవుడైన ప్రభు పేరట మాట్లాడాడు కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించుట తగదు అని. కొంతమంది మాత్రం లేదు మన ఇర్మియాని చంపకూడదు, ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారని కొంతమంది గ్రహించారు. అప్పుడు వారు ఇర్మియాని చంపటానికి అడ్డుపడ్డారు. సో ఈ విధంగా మత పెద్దల నుండి రాజకీయ నాయకుల దగ్గర నుండి కూడా ఇర్మియాకు విముక్తి లభించింది. తర్వాత 3వది ప్రియులారా, ఒక గురువు, ఒక యాజకుడు ఇర్మియాని హింసిస్తున్నాడు. చూసారా, మొట్టమొదటిదేమో సొంత ఊరోళ్ళే హింసించారు, రెండోది రాజకీయ నాయకులు మత పెద్దలు ప్రజలు హింసించారు, మూడోది గురువు, ఒక యాజకుడు, గురువే గురువుని హింసిస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంటుంది మనకు వింటాకి. కానీ మనం సమాజంలో చూస్తున్నాంగా ప్రియులారా, ఒక గురువు మరొక గురువుని హింసిస్తున్నాడు, ఒక బోధకుడు మరొక బోధకుని హింసిస్తున్నాడు. ఇది మనం ఎన్ని చూడట్లా, యూట్యూబ్లో ఎన్నిసార్లు చూడట్లా, ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరినొకరు అవమానించుకుంటాం, ఒకరినొకరు నిందించుకుంటాం, ఒకరినొకరిని అవహేళన చేసుకోవటం. ఇవన్నీ ఇప్పుడు కాదు, ఇర్మియా ప్రవక్తను కూడా అవహేళన చేశారు, ఇర్మియా ప్రవక్తను కూడా నిందించారు, ఇర్మియా ప్రవక్తను కూడా వాళ్ళు చాలా అన్యాయంగా హింసించారు. వాక్యంలో చూద్దాం ప్రియులారా, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, ఒక బోధకుడు, ఒక గురువే ఇంకో గురువుని హింసిస్తున్నాడు. ఆ గురువు పేరు ఏంటంటే పషూరు అనే ఒక గురువు ఇర్మియాని ఏం చేస్తున్నాడు? ఇర్మియాని కొట్టి ఒక చెక్క బందీలో పెట్టాడు. వాక్యం చదువుతుంది, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాలు. దేవాలయ ప్రధానాధికారి ఇమ్మేరు కుమారుడు పషూరు అనే యాజకుడు, చూసారా, పషూరు అనే యాజకుడు ఇర్మియా పలికిన ప్రవచనాలు వినెను. అతడు ఇర్మియాని కొట్టించి దేవాలయమునందలి మీది బెన్యమీను ద్వారము వద్ద ఇర్మియాకు బొండ కొయ్యి వేయించెను. ఒక చెక్క బందీలో పెట్టేశాడు, కొట్టించాడు. ఎంత దారుణం ప్రియులారా. ఈ రోజులో కూడా కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఎవరో అందరూ దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళే. కొన్నిసార్లు రకరకాల మతాలకు సంబంధించిన వారు, కొన్నిసార్లు ఒకే మతంలో చెందినటువంటి వారు,
ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, అవమానపరుచుకుంటున్నారు, హేళన చేసుకుంటున్నారు, నిందించుకుంటున్నారు. ఎందుకు ఇవన్నీ? చూసారా ప్రియులారా, ఇర్మియాకి జరిగిన సంఘటన. ఇర్మియాను కొట్టాల్సిన పనే ఉంది. ఇర్మియాను కొట్టించాడు, లేకపోతే ఇర్మియాను కొట్టాడు. ఒక చెక్క బందీలో ఇర్మియాను పెట్టాడు. ఇది కూడా ఇర్మియా పొందిన బాధ, సమస్య, ఆయనపై మోపబడినటువంటి ఒక నేరంలాగా. ఏం తప్పు చేయకపోయిన వాక్యాన్ని చెప్పినందుకే ఆయనకి ఇన్ని ఇబ్బందులు కలిగినాయి. 4వది ప్రియులారా, ఇర్మియాను తీసుకెళ్ళి ఒక బురదగుంటలో పడేశారు. బురదగుంటలో ఆయన్ని పడేసేశారు. అన్నం లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు. ఆ యొక్క బావిలో నిద్రాహారాలు లేకుండా అలా ఉండిపోయాడు. కానీ ఒక ఇథియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి ఇర్మియా అలా ఒక బావిలో పడవేయబడ్డాడని తెలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే రాజు అనుమతించాడు. అప్పుడు 2-3 వెళ్ళి బావిలో ఉన్న ఇర్మియాని బయటికి తీసుకుని వస్తారు. ఈ యొక్క ఇథియోపియా దేశానికి వెళ్ళిన ఒక నపుంసకుడు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇర్మియాకి ఆహారం లేదు, ఆకలి బాధతో చచ్చిపోతాడేమో, దైవజనుడయ్యా, మనం అలా చేయకూడదు, అది తప్పు అని ఈ నపుంసకుడు, అంటే సమాజంలో నపుంసకులు అంటే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉండదు సమాజంలో, ఇతను వెళ్ళి రాజుగారితో మాట్లాడి రాజుగారిని ఒప్పించి ఆ బావిలో నుండి ఇర్మియాని బయటికి తీసుకుని వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాక్యంలో చూద్దాం ప్రియులారా, ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము. 38వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ మళ్ళీ అక్కడ కూడా ఇర్మియా దైవ సందేశాన్ని బోధిస్తున్నాడు. ముందు ఈ అరెస్ట్ అవటానికి ముందు ఏం బోధిస్తున్నాడు? 38వ అధ్యాయము 2వ వచనం, ప్రభువు పలుకులివి, ఈ నగరంలో నిలిచి ఉండవారు పోరు, కరువు, అంటురోగము వలన చత్తురు. ఆయన చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళు యుద్ధం వల్ల, కరువు వల్ల, అంటురోగాల వల్ల చచ్చిపోతారు అంటున్నాడు. ఎవరు ఊరుకుంటారు ఆ మాటలు విని? గుడ్ న్యూస్ అంటే దేవుని వాక్యం అంటే దేవుడు మేము దీవించునుగాక, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడునుగాక, మీ బిడ్డలు వర్ధిల్లునుగాక, మీ అందరికి ఉద్యోగాలు వచ్చును, ఇలాంటివి అందరూ వింటారు. కానీ ఇర్మియా దేవుడు చెప్పమన్నాడు. ప్రజలు పాపంలో ఉన్నారు, మూర్ఖులుగా జీవిస్తున్నారు, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు, విచ్చలవిడిగా క్రమశిక్షణ లేకుండా జీవిస్తున్నారు. ఇర్మియా నువ్వు వెళ్ళి చెప్పు, ప్రభువా నేను ఎలా చెప్పనయ్యా అంటే, నేను చెప్పమన్నది ఒక్క పొల్లు కూడా, ఒక్క మాట కూడా పోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పని దేవుడు ఇర్మియానంటే, ఇర్మియాకి ఇంకేం చేయాలో తెలియక, సరే ప్రభువా నువ్వు చెప్పినట్లే చేస్తానని ఇర్మియా ప్రవక్త అక్కడ అంటున్నాడు ప్రజలతో, ఇగో మీరు యుద్ధంలో చచ్చిపోతారు, కరువు వల్ల చనిపోతారు, అంటురోగం వల్ల చనిపోతారు. నగరమును వీడి బాబులోనియా పక్షమున చేరువారు బ్రతుకుదురు, వారు కనీసము తమ ప్రాణములైనా నిలబెట్టుకొందురు. యుద్ధం చేయొద్దు, మీరు లొంగిపోమంటున్నాడు ఇర్మియా ప్రవక్త. మీరు లొంగిపోండి, ఇది దేవుని శిక్ష మీ మీదకి వచ్చింది, మీరు యుద్ధం చేయొద్దు, బాబిలోనియాకి లొంగిపోండి, అది దేవుని ప్రణాళిక, ఆయనే మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. కనీసం లొంగిపోతే మీరు ప్రాణాలు కాపాడుకుంటారు, మీరు లొంగకపోతే ఆ యుద్ధంలో మీరు చనిపోతారు. ఈ మాటలైన అధికారులకు మరి కోపం వస్తుందిగా, సైనికులకు కోపం వస్తుందిగా. అక్కడ వాక్యం చూద్దాం, ఆ అధికారులు ఇర్మియా మాటలు విని రాజు చెంతకు పోయి అతన్ని రాజుతో అంటున్నారు, మీరు ఇతనికి మరణశిక్ష విధింపవలెను, ఇతడిట్టి మాటల ద్వారా నగరమున మిగిలి ఉన్న సైనికులను ప్రజలను నిరుత్సాహపరుస్తున్నాడు, ఇతడు ప్రజల క్షేమమును గాక నాశనమును కోరుచున్నాడు అని చెప్పిరి. మరి అంతే, ఇర్మియా యుద్ధం చేయొద్దు అంటున్నాడు, లొంగిపోమంటున్నాడు. సైనికులు మరేం చేయాలి? యుద్ధం చేయాలా, లొంగిపోవాలా? ఎవరైనా ఏమనుకుంటారు? యుద్ధంలో వీరత్వం, చనిపోవాలనుకుంటారు. కానీ దేవుని ప్రణాళిక అది కాదు. దేవుని ప్రణాళిక ఏంటంటే వీళ్ళు లొంగిపోవాలి, బానిసలుగా వెళ్ళాలని దేవుని ప్రణాళిక. అది దేవుని శిక్ష వాళ్ళు చేసిన హేయమైన క్రియలకు గాను. 38వ అధ్యాయం 6వ వచనం, అంతటా వారు నన్ను కొనిపోయి త్రాళ్లతో రాజవంశీయుడు
మల్కియా బావిలోకి దింపిరి. మీరు అక్కడ చదువు, అది రాజప్రాసాదపు ఆవరణములో ఉన్నది, దానిలో నీరు ఒట్టిపోయి పూడిక మాత్రమే ఉన్నది, నేను దానిలో దిగబడి తిని. అక్కడ మీరు చదువుకుంటూ వెళ్తే తర్వాత నేను చెప్పినట్లుగా ఆ యొక్క నపుంసకుడు ఇథోపియుడు రాజు దగ్గరికి వెళ్ళి, రాజు అయ్యా ఇది చెడ్డ పని, ఆయన దైవజనుడు, ఆహారం లేకుండా బావిలో అలా పడేశారు, ఆకలితో చచ్చిపోతాడేమో, మీరు అతన్ని కాపాడాలి అంటే అప్పుడు రాజు ఆ యొక్క ఇథోపియుడైనటువంటి అతని పేరు